అనుకోని వచ్చావా? ఐ నో వెస్టేజ్, ప్లీజ్ గివ్ మీ అవర్ ప్రోడక్ట్స్. సో అన్ని ప్రోడక్ట్ తీసుకొని వచ్చిన కాటన్ డబ్బాలు వేసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి చూస్తే మా వాళ్ళందరూ ఇట్లా ఉల్టా చూస్తున్నారు అన్నారు. ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మ ఫస్ట్, రెండోది నా వైఫ్, మూడోది మా వదిన, నాలుగోది మా నాన్న, 5 మా అన్న. మా అన్న చూసినప్పుడు ఏం చేయడు, ఆయన తెలుసు వాడు ఏదో ఒకటి చేస్తాడని ఆయన తెలుసు. కానీ వీళ్ళకి నమ్మకాలు ఉండేవి కావుగా, ఎందుకంటే ఇన్ని పుణ్యకార్యాలు చేసి ఇచ్చాం మనము. సో కాబట్టి ఇంట్లోకి రాగానే ఏందది అని అడిగింది. ప్రోడక్ట్స్ అని చెప్పారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, నీ బుర్ర ఉందా, నీ బుద్ధి ఉందా, నువ్వు మనిషివేనా, నీకేమన్నా సోయి ఉందా, ఇక ఏ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయండి దానికి. సో సరే అని వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడపోతే ఏ దేవుడు ఏడుస్తున్నాను, ఎందుకు తెచ్చావు, నీకు ఒక పక్క పాల డబ్బాకే డబ్బులు లేవు, నీకు అర్థమవుతుందా, మళ్ళీ ఎవరి దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నాను వాటిని ఇట్లా అని చెప్పి మా మిసెస్ అరుస్తుంది. ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? కానీ అని చెప్పి నైట్ ఎట్లాగో గడిచింది, పోయి పడుకున్నాము. వాళ్ళంతా పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి ఒక కాటన్ డబ్బాలో పెట్టి అటిక పైన పెట్టారు. తెలిసింది కదా, సెల్ఫ్లో పెట్టినాను పైన, పడేయలే, ఎందుకంటే ఇవి మంచిగా లేకపోతే వాళ్ళు నన్ను కొడతారు మళ్ళీ. సో కాబట్టి నీట్గా దాన్ని అటిక పైన పెట్టేసి వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ తీసి ఇంట్లో మొత్తం పేర్చేసిన, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని పెట్టేసిన. మరుసటి చాలామంది చేసే మిస్టేక్ ఇదే. మా భార్య వాడనన్నది, సార్ ఏం చేయాలి చెప్పండి, విడాకులు తీసుకోవాలా? అరే ప్రోడక్ట్ వాడకపోతే విడాకులు తీసుకుంటారా? ఇంట్లో ఉన్న సబ్బులు గోడవతలు వేయాలే వాడతారు, ఇది కూడా చెప్పాలనా? ఎస్ సార్ నో? ఏ సబ్బుకు విడాకుల కాడు పోతావా కదా? సో జర ఆలోచన చేయాలి మనమే. సో కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసి పైన పెట్టేసిన కాబట్టి ఆ రోజు దొంగ నిద్ర పోయినాం. తెల్లారిన తర్వాత 9 అయితే కానీ మనం లేవలే, మనం రోజు 5 గంటలకే లేస్తాం. చూద్దామని వస్తురు, డోర్ దగ్గర వచ్చి చూస్తురు, లేచిండా, లేస్తే నా బుడిసేడ పెట్టామని అడుగుదామని మనం లేవాం. సో కాబట్టి వాళ్ళు ఎవ్వడే వాడు ఏదో పెట్టిండు, తీసుకురా ఏదో ఒకటి దొంగదామని స్టార్ట్ చేస్తాడు. అట్లనే స్టార్ట్ చేస్తారు అట్లా. సో తర్వాత లేచాము, యాజ్ యూజువల్గా మనం పని చేసుకొని వెళ్ళిపోయినాం. బయట పోవాలి కానీ బండి లేదు మన దగ్గర, రాజు రెడీగా ఉండు, గుర్రం లేదు, ఏం చేయాలో తెలీదు. ఎవడో ఒకడు ఫోన్ చేశారు, నేను తిరుపతి పోతున్నా, నన్ను బస్ స్టాండ్లో వదిలేసి నా బండి ఇంటికాడ పెట్టుకోవాలంటున్నాడు. ఒకే ఒక కండిషన్ మామ అని చెప్పిన. ఏందన్నాడు? ట్యాంకులో పెట్రోల్ వెళ్తుంది, లీటర్ ఉంటే ఫోన్ కూడా చేయకు, 2 లీటర్లు ఉంటే ఫోన్ చేసి ఒకసారి అడగు, ఫుల్ ట్యాంక్ ఉందని మెసేజ్ పెట్టు, ఇప్పుడే ఉంటాడని చెప్పింది. అడగొద్దు మళ్ళా. అరే నాది నిన్ననే నింపాను రా అన్నాడు, ఇప్పుడు అవసరం ఉండని చెప్పిన. లిఫ్ట్ పట్టుకొని నా దగ్గర పోయి వాళ్ళు తీసుకుపోయి బస్సు ఎక్కిచ్చేసి బండి పట్టుకొని తిరగడం మొదలుపెట్టిన. సో తిరిగి ఆ 4-5 రోజులు నా దగ్గర వెహికల్ ఉంచుకొని కొంతమందిని కలవడం మొదలుపెట్టిన. జనాలు ఏమంటారు తెలిసేనా? వచ్చిండయ్యా, అదే ఉందిగా, నేను అన్నాను. సో వాళ్ళు అంటారు వచ్చిండయ్యా, ఇక అప్పుడు ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఒకటి పట్టుకొచ్చింది, ఇక ఎరానైనా రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను, వెళ్ళి 5-10 తీయాలా, ఎవరు రాణిస్తలేడు దగ్గర. నాకు అర్థమైంది, ఏందిరా ఎవడు వస్తలేడు, బిజినెస్ అని స్టార్ట్ చేసినాం, ప్రోడక్ట్ వాడుతున్నాం. జర నీరసంగానే ఇంటికి వెళ్ళిపోయినా 2 రోజులు. ఇంటికి పోగానే బండి ఆడ ఆపి పైన పోతుంటే మా అమ్మ, నా భార్య, మా వదిన ముగ్గురు మాట్లాడుకుంటారు. ఏమనంటే ప్రోడక్ట్స్ బాగున్నాయి కదే, అందులో వాళ్ళు ముగ్గురు పోటీ పడతారు. ఏమనంటే బట్టలు ఎత్తుకునే చూడు సూపర్ ఉన్నది. మా అమ్మ అంటుండే పేస్ట్ బాగుంది, అదేదో పేస్ట్ ఉంటే బాగున్నది, వీడు ఏం తెస్తాడు, ఎన్ని మంచిగా చేస్తాడు, వీడు చెప్తున్నాడు కానీ అంతే. ఇది టాపిక్. మనకేమనిపిస్తుంది, వాస్తవానికి ఏమనుకున్నా తెలిసేనా, ఇంకొద్దురా బై బిజినెస్ కాదు మనతో కాదు. ఎందుకంటే వాడేవాడు నన్ను లెక్క పెడుతుండు రోడ్డు మీద, ఈ చుట్టమును కాడుకోవద్దు, వాడు ఇజ్జత్ లేకుండా మాట్లాడుతుండు, ఇదే చేస్తామా ఈ బిజినెస్?
షట్ వద్దు ఇది అనుకొని పోయిన ఇంటికి. కానీ ఈ మాట లేనివాడి వరకే మనకు బ్యాటరీ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఛార్జ్ అయిపోయింది. అమ్మో ఏమైనా సరే 600 అయినా 150 అయినా ఈ బిజినెస్ నేను చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ 3-4 రోజులు మళ్ళీ ప్లాన్కి వెళ్ళడం మొదలుపెట్టిన. మళ్ళీ సేమ్ కథ నడిచింది. మా దోస్తులందరికీ చెప్పిన, ఎవరు ఇంటలేడు. లాస్ట్కి ఒక్కడు దొరికిండు. అది కూడా బిర్యానీ తినిపిస్తారు ఆరా అంటే వచ్చింది. పోయి ఓ చెట్టు కింద కూర్చున్నాం, బండి మీద కూర్చున్నాం. వాడు అవతల పక్క నేతల పక్క 2 రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద కూర్చొని, అరే ఇప్పుడు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, అమ్మా నాయన నాకు తెలుసురా నాయన, నువ్వు పిలిచినావు అంటే అదే అనుకున్నా. మనోడు అన్నాడు నువ్వేదో చేస్తున్నావు అని, నీకు దొరకదని బిర్యానీ కక్కుతూ నీ దగ్గరకు వచ్చి పొరపాటు నాకు. అరే బిర్యానీ తినిపిస్తారా పోయి జర ఉండరా, ఎందుకట్లా చేస్తా ఉండు అని చెప్పి. నువ్వు ఏమన్నా చెప్పు, 10,000 జాబ్ చేద్దామా, ఇద్దరం కలిసి పోయి చేద్దాం, కానీ బిజినెస్ అంటే చేయకు. నువ్వు చేసింది చాలు నాకు అంటారు. ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చేయాలి? ఒక్కనన్నా జాయిన్ చేయకుండా ఇంటికి పోతే కూలి ఎట్లా పడుతుంది? కాబట్టి ఏదైనా చేసి, సరే నువ్వు నా దోస్తుగా దొరకడం నాకు అదృష్టం రాని పోయి పట్టుకుని వాడిని ఇక జోబులోకి వెళ్ళి పర్సు లాగి అందులో ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేయడం నేర్చుకున్నా. వాన్ మిన్నే నేర్చుకున్నా. ఈరోజు వాడు డియూసిడీలో ఉన్నాడు. 8.5 లాక్ ఇన్కమ్. బాగుందా? సో అలా స్టార్ట్ అయింది. అట్లా ఈ కామన్ అయిపోయినాయి. నేనేమంటే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి తట్టుకోలేదనుకోండి, పెద్ద ప్రాబ్లం వచ్చేలోపు నువ్వు ఉండవు భూమి మీద, అంతే. ఎస్ సార్ నో? దేవుడా 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 నాకు ఏ కష్టం రాకుండా చేయి దేవుడా అంటే నువ్వు ఉండొద్దు ఈ భూమి మీద అని మొక్కుతాను. నేనేమంటా అంటే దేవుడికి, ఏ దేవుడైనా నువ్వు నా కష్టాన్ని తట్టుకునే శక్తిని నాకు అని చెప్పి మొక్కాలి. సో ఎవ్రీడే ఇక డిసైడ్ అయిపోయినా, ఏదేమైనా సరే వెస్టీజ్లో ఏమన్నా సరే చేయాలని డిసైడ్ అయిపోయినా. గుడికి వెళ్ళినప్పుడు ఇక దేవుడితో చెప్పేటోళ్ళు, ఇక ఇంకే ఏమన్నా కష్టాలు ఉంటే ఇప్పుడు పెట్టాలా చూడు, మళ్ళీ దొరకనికి అంటుంది దేవుడికి. అంతే కదా మరి, ఎప్పటిదాకా వస్తాయి కష్టాలు? కరెక్ట్గా నువ్వు బిజినెస్ బిల్డ్ చేస్తే 3 నెలలు కష్టాలు ఉంటాయి. కరెక్ట్గా నువ్వు బిల్డ్ చేస్తే, నోట్ దిస్ పాయింట్, కరెక్ట్గా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు, సిస్టమ్ని నమ్మి, ఇక్కడ ఒక సిచ్యువేషన్ని బట్టి సిస్టమ్ని నమ్మి కరెక్ట్గా నువ్వు పని చేస్తే 3 నెలలు ఉంటాయి. ఆ తర్వాత కష్టాలు ఉండవు. ప్రతి సందర్భంలో నేను కష్టపడుతూనే పైపోయినా. ఏ రోజు ఒక స్టెప్ ఇట్లా లిఫ్ట్లో నేను వెళ్ళలే. నాకు మొత్తం స్టెప్ బై స్టెప్ 10 స్టెప్పులు ఎక్కాలి, మళ్ళీ కింద దుంకాలి, 10 స్టెప్పులు ఎక్కాలి, మళ్ళీ కింద దుంకాలి. అందుకే ఇంత గట్టిగా అయినాం. ఈరోజు ఎందుకురా ఇంత గట్టిగా అయినా, వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతుందంటే మా అనుభవాలు నేర్పించిన పాఠాలు ఇవి మీకు చెప్పేవన్నీ. మా ఏజ్ చిన్నది ఉండొచ్చు, అనుభవం పెద్దది అయిపోయింది. సో కాబట్టి అలా స్టార్ట్ చేస్తూ వచ్చాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి నాకు చెక్ వస్తుంది ఈ నెల అని చెప్పిన వాళ్ళకి. మన గమ్మునేటి వాళ్ళం కాదు కదా. సో కాబట్టి అవునా ఎంత వస్తుంది? 10,000 వస్తుందా? మా అమ్మ ఎంత వస్తుంది? 2,000 అని వస్తుందని మా భార్య. 2,000 ఎక్కడ వస్తుంది? 1,000 రూపాయలు వస్తుంది అని మా వదిన. అరే నా చెక్కు రైతు మీరెందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు చూస్తే ఆడ వచ్చింది ఏంటంటే 164 రూపాయలు. ఇక ఆరు తీసుకురా పోవే, తీసుకురా అది తీసుకురా కార్యక్రమాలలో ఉన్నారు వాళ్ళు. దీనికోసం 60 రోజులకి పని చేసింది. నేను కూర్చోబెట్టి చెప్పిన, అమ్మ ఒక మాట చెప్తా విను. కిరాణా షాప్లో ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నాం? డిమార్ట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నాం? సూపర్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నాం? ఎవడన్నా చేతులు 100 రూపాయలు పెట్టిండా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వెస్టీ జోడు 164 రూపాయలు ఇచ్చింది, మీకు మైండ్ పనిచేస్తుందా అని చెప్పిన. నిజమా కాదా? నిజమే కదా. సో ఆ రోజు వాళ్ళ మైండ్ కూడా పని చేయలేదు. వీడు ఏదో చేస్తాడే నాకు తెలుసు, వీడు ఇట్లనే మాట్లాడతాడు, పోదాం పారి పని చేసుకుందామని వెళ్ళిపోయినాను. సో సెకండ్ మంత్ ఈ బిజినెస్ మళ్ళీ సేమ్ తిరుగుతున్నాం కానీ ఎవడు రావట్లే, ఎవరు చేయట్లేదు. ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, చాలామంది బిజినెస్ బిల్డ్ చేద్దామని ఒక ఊపుతో వెళ్ళిపోతారు. ఆ మధ్యలో ఏదైనా 2 నెగిటివ్స్ తగిలే వరకే ఇంటికి వచ్చి సలహా అయిపోతారు. ఎస్ సార్ నో? అనుకున్నాగానే ఏడైతారా రంజిత్ సార్, వాము ఆయన చాలా సీరియల్ కాబట్టి ఆయనతో అయింది, మనతోనే ఆడైతాడు. మధ్యలో కూడా పోపు కాడొచ్చి ఒక పోపు వేస్తాడు, మనల్ని ఇంకా డౌన్ అవుతాం.
ఈ డౌన్ అయినప్పుడు ఎగ్జాంపుల్ నేను వాడే ఫోన్ యాపిల్, సో దట్ కాస్ట్ 2.5 lakh, దానికి కూడా ఛార్జ్ పెట్టాలా? హలో 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 నేను వాడుతున్న బెంజ్ 75 lakhs, ఇప్పుడు 11 lakhs ఇంక్రీజ్ అయింది, 82 lakhs అయింది. సో ఆల్రెడీ ఇప్పుడు సార్ ఆడి వాడుతున్నారు. మా కార్లలో కూడా డీజిల్ వేయాలా? అరే ₹1,00,00,000 దగ్గర ఉన్నాయి మా కార్లు, 2 లక్షల ఫోను, ₹1,00,00,000 కార్లు, దీంట్లో పోయాలా? ఎందుకు అర్థం కాలే. ఎందుకు పోయే నడవదా? నిజంగా నడవదా? నిజంగా నడవదా? అవే నడవనప్పుడు మీటింగ్ లేకుండా, జూమ్ మీటింగ్ లేకుండా నీ బిజినెస్లో నువ్వు ఎట్లా సీరియస్గా పనిచేస్తావు? అవునా కదా? మీటింగ్ ఉంది, పొద్దుగాల జూమ్ మీటింగ్ అంటే ఏమో పోసారు ఊరికే నువ్వు నిద్రపోని సంపుతున్నావు. నీకు ఇక్కడ స్టోరీ అయితే చూడండి, స్టోరీ కాదు నిజం. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలా మా అప్లైన్ ఫోన్ చేసి, శ్రీనివాస్ ఒకటి జూమ్ ఉంది, ఆ జూమ్ మనం రన్ చేద్దాం, సో ఎందుకంటే దానివల్ల చాలా పెద్ద బిజినెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది, సో స్టార్ట్ చేద్దాం అన్నాడు ఆయన. నేనేమన్నా నీకెందుకు నువ్వు స్టార్ట్ చేసా, నేను ఉన్నగా చూసుకుంటా దాని సంగతి చూసుకుంటా అనేది ఒకటే చెప్పిన, ఏం చేయలేదు. రోజు పొద్దుగాల 5 గంటలకు ఫోన్ కొడతాడు, లేచిన సార్ జూమ్ ఆన్ చేసిన అంటున్నా, కథం ఫోన్ ఆడ పెడుతున్నా, మళ్ళీ చెద్దర్లో పడుతున్నా. తర్వాత ఎప్పుడు లేస్తాం? 6:45, 6:50 మళ్ళీ ఒక అలారం మోగుతుంది. మనకు తెలివి కాదంట్లో ఉంటుంది, సక్సెస్ అయ్యే దాంట్లో మనకు తెలివి ఉండదు, తప్పించుకునే దాంట్లో మనకు తెలివి ఉంటుంది. నేను కూడా అంతే. సో 6:45, 6:50కి లేచి ఆ ముఖం మీద నీళ్లు కలుపుకొని తూడ్చుకొని పోయి కూర్చొని, ఇక తర్వాత స్టోరీ ఉంటుంది చూసారా, అది ఒకటే చెప్పేటోని. ఈరోజు సీడీలో మాట్లాడుతున్నప్పుడు ఐడియా ఉంటుందా ఉండదా? మాట్లాడేది మేడమా సారా? తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా తెలియదా? సో మేడం అయిందనుకోండి, సార్ అయిందనుకోండి, కొంచెం వినపడుతుంది. కాబట్టి నీట్గా జూమ్ ఆన్ చేసుకొని శ్రీనివాస్ వడ్డేమాన్ గారు ప్లీజ్ కమాండ్ టు ద స్క్రీన్ అన్నాడు అనుకోండి, నా పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండేది కాదు. ఇక గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాన్. సో ఈరోజు అద్భుతంగా లీడర్ మాట్లాడడం జరిగింది, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బుక్ రీడ్ చేసిన మేడం గారు చాలా అద్భుతమైన బుక్ రీడ్ని అందించారు. దానివల్ల ఈరోజు మేము చాలా నేర్చుకోవడం జరిగింది. హోస్ట్ గారికి కూడా ధన్యవాదాలు, ఎంత నీట్గా మీరు కండక్ట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా ధన్యవాదాలు. మళ్ళీ మా అప్లైన్కో సోప్ వేయాలి, లేకపోతే ఆయన మళ్ళీ చెక్ చేస్తే. కాబట్టి దీన్ని అంతా సృష్టించిన మా మహాగురువు పురుషోత్తం దాసు గారికి జై అని లాస్ట్కి ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ అనేది. అరే ఇంత వినయం ఏంటి మీ దగ్గర ఉంటుంది కదా. మా అప్లైన్ రోజు ఏం చేసిందంటే, పూర్ణ నువ్వు ఫోన్ ఆన్ చేయవే, నేను బయట పోతున్నా అని చెప్పి అదే రోజు పొద్దుగాల లేచి మా ఇంటికి వచ్చింది. మనం బిజీగా దుప్పట్లో ఉన్నాం, మా మిసెస్ పని చేస్తుంది. ఏం సార్ ఇంత పొద్దుగాల వచ్చారంటే, ఏం లేదు మేడం పక్కన ప్రోడక్ట్ క్లినిక్ వచ్చినా ఇడుందామంటే, లేపాలి సార్ శ్రీనివాస్, లేపాలి ఉండండి సార్ అయితే. అరే మీరు నవ్వుతారు, నవ్వొస్తుంది. సో పోయి అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ఎత్తుకొని మా ఇంట్లో హాల్లో నుంచి ప్లీజ్ కమాండ్ టు ద స్క్రీన్ శ్రీనివాస్ వడ్డేమాన్ గారు అంటున్నాయన. ఎటు వాయరా నీళ్ళు. సో పరిగెత్తి ఆ నీళ్ళు తీసుకొని టవల్ తీసుకొచ్చి ఇస్తుండు మా అప్లై. నాకు చూసుకో తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూమ్లో వీడియో ఆన్ చేసుకోకుండా ఉండలే, మీటింగ్ బంద్ చేయలే. సో ఎందుకు చెప్తున్నా మీకంటే, తప్పులు చేయకుండా ఎవరు లేడు ఈ భూమి మీద. సో తెలిసిన తర్వాత తప్పని చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు మూర్ఖుడు అన్నట్లు లెక్క. ఎస్ఆర్నం. సో తెలిసి ఎవరు తప్పు చేయరు, తెలియకుండా జరిగేదాన్ని తర్వాత నువ్వు కరెక్ట్ చేసుకో. నేను కూడా కావాలని చేస్తామా, ఏంటా పొద్దుగా నిద్రపోతుంది అని చెప్పి. కానీ ఆ రోజు నుంచి అలవాటు అయింది. ఈ రోజు కూడా పని ఉన్నా లేకున్నా, జూమ్ ఉన్నా లేకున్నా అదే టైంకి క్లిక్ మనం లేచి కూర్చుంటాం. సో నా ఫస్ట్ పాప పుట్టినప్పుడు
ఇంటికి ఎట్లా తీసుకురావాలో తెలీదు, ఆటో కిరాయి లేవు, ఏం చేయాలో తెలీదు. సో చాలా ఇబ్బంది అయ్యేది. కానీ నాకు రెండో పాప పుట్టింది, శ్రియాన్వి. సో శ్రియాన్విని మెర్సిడీస్ బెంజ్లో ఇంటికి తీసుకొని వచ్చిన. సో దీన్ని ఏమంటాం? డ్రీమ్. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పేసి. సో దీంతో పాటుగా సి నారాయణ రెడ్డి గారు కూడా ఒక మంచి మాట చెప్తుండే. ఏమనంటే, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. సో మహాత్ముల మాటలు వినడమే కాదు, అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాము, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాము. సో డ్రీమ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద డ్రీమర్ని. మీరు కూడానా? అందుకే ఈడ కూర్చున్నారు, లేకపోతే ఈడెందుకు కూర్చున్నాడు? దీపాలు ముట్టించడంలో బిజీ అయిపోతున్నాయి కదా. సో మనకు దీపావళి దసరాలనే ఏ ఉండవు, అన్నీ ఈయనే ఉంటాయి. ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్పిపోతా. శ్రీనివాస్ వడ్డేమాను ఆల్రెడీ రిటైర్డ్లో ఉన్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నాం మేము ఆల్రెడీ, యంగ్ రీచ్ అండ్ రిటైర్డ్. సో 5 సంవత్సరాల జర్నీలో, వెస్టీజ్ జర్నీలో, అంతకంటే ముందు మా దగ్గర ఏమీ లేవు. కానీ ఈరోజు మా దగ్గర లేనిది ఏం లేదు, అన్ని సంపాదించుకోగలిగాం వెస్టీజ్ నుంచి. సో డ్రీమ్ విషయానికి వస్తే మా అమ్మతోటి ఎప్పుడు అంటుండే, అమ్మ నీ కొడుకు ప్రయోజకుడు కాబోతుండు, సో లక్షల ఇన్కమ్ సంపాదించబోతుండు. అవునా? అయితే మంచిది. ఈ జోక్ చేస్తున్నాడు అనుకోని, వాస్తవాన్ని మనం చెప్పింది ఆమె అట్లా అంటుండే. సో కొన్ని సందర్భాలు నా ఇంట్లో డ్రీమ్స్, నిజంగా డ్రీమరే కదా మీరంతా? అవునా? మీ అందరికీ డ్రీమ్స్ ఉన్నాయా? ఏం కావాలి మీ అందరికి? ఏం కావాలి? కారు కావాలా? ఏం కారు? ఏదో కారు. ఓకే. ఇంకా ఇల్లు కావాలి సార్, ఇన్ని పైసలు కావాలి, ఎన్ని కావాలి. అవునా? సో అట్లనే మనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను అంటున్నా, మీ డ్రీమ్ని మీరు రోజు చూసుకుంటున్నారా? సైలెంట్. మీ డ్రీమ్ని మీరు రోజు చూసుకుంటున్నారా? కనబడుతున్నాయా? ఒక చిన్న పని చేయాలి. మీరు కళ్ళు మూసుకోండి, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళు మీకు కనబడతారు. చూడండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్. మహాత్మా గాంధీ గారు, తర్వాత స్వామి వివేకానంద గారు, మీ మదర్, మీ ఫాదర్, తర్వాత మీ స్కూల్లో మీకు ఇష్టమైన టీచర్. సో మిమ్మల్ని చాలా బాగా పొగుడుతుండే, అరే నువ్వు బాగా చదువుతున్నావురా, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఇట్లా బాగా చదువుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు మీకు కనబడుతున్నారా? వీళ్ళందరూ ప్లీజ్ ఒకసారి ఓపెన్ చేయండి. కనబడుతున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నెక్స్ట్ 10 yearsలో మీ లైఫ్ ఎట్లా పోతుందో ఒకసారి కళ్ళు మూసుకోండి. కనబడుతుందా? ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. కనబడుతుందా? శుద్ధ అబద్ధం. మీరు ఏది చెప్పినది అబద్ధం. ఈ చీకటి తప్ప వేరేం కనబడలే. ఎస్ ఆర్ నో? సప్పుడుతో చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు? అది ఎందుకు కనబడింది, ఇది ఎందుకు కనబడలేదు? వాళ్ళు మీ ముందు తేలి ఆడినవి, లేదంటే కనిపించినవి. ఎస్ ఆర్ నో? కానీ ఇదెందుకు కనబడలేదు అంటే మీరు ఆలోచనలోనే ఆగిపోయింది. సమాధి చేస్తున్న మన డ్రీమ్ లైఫ్ని. సో కాబట్టి కనబడదు. నేనేమంటున్నానంటే, మీకే కళలైతే ఉన్నాయో ఆ కళలని ఒక పేపర్ పైన పెట్టి మీ ఇంట్లో పెట్టుకునేంత దమ్ము ధైర్యం మీకు ఉందా? సపోర్ట్లు సగమైనాయంటే లేదు మాకు అన్నట్లు అంతే. ఎక్కువ కదా. ఎస్ ఆర్ నో? మా ఇంట్లో ఒక ఎల్లో చార్ట్ తెచ్చేవాడిని, దానిపైన ఒక పెద్ద ఇల్లు ఫోటో, కారు ఫోటో, గోల్డ్ ఫోటో, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్, చారిటీస్. పిల్లలు పుట్టక ముందుకే పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలనేది రాశాను. ఈరోజు మా పాప ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. సో అవన్నీ రాసి పెట్టుకొని హాల్లో అంటించి పెట్టాను. హాల్లో అంటించినప్పుడు చుట్టాలు వచ్చిపోతారు కదా ఇంటికి, వాళ్ళు ఎవడరా ఇది రాసి పెట్టింది అంటారు కదా వాళ్ళు. మా నాన్నకు సిగ్గయ్యి అది పీకి పడేసుకోడు.
నాకు కాదు, మా నాన్నకి. ఎందుకంటే వాళ్ళు అనే మాటలకి ఆయనకి ఇబ్బంది అనిపించి తీసేసేటోడు. ఒకసారి చిన్న చాట్ పెట్టాను, తీసేశాడు. పోయి 2 చాట్లు కలిపి పెట్టా, ఈసారి మళ్ళీ తీసేస్తాడేమో అని. మళ్ళా తీసేశాడు. ఇంకోసారి మళ్ళీ పెట్టా. అప్పుడే చెప్పా, ఇది గనక ఈ గోడ నుంచి తీసేస్తే నాన్న ఈ గోడ మొత్తం ఉంటుంది, ఈసారి మొత్తం చాట్ అని చెప్పేసి ఇక దాన్ని ముట్టలే. వాడెవ్వడో వచ్చి నిన్ను అనేటోడు ఇది నా కొడుకు డ్రీమ్ రా, నా డ్రీమ్ కాదని చెప్పి నువ్వు పక్క జరుగు, నేను చూసుకుంటా. వాడు ఎవడైనా ఉంటే చెప్పు నువ్వు అని చెప్పింది. సార్ మేము కూడా పెట్టుకొని ఉన్నాం సార్, కానీ బెడ్రూమ్ బాత్రూమ్ ఉంటాయి కదా సార్, గోడకి వెళ్ళినాం సార్. నీ ఈగో హట్ కాకపోతే నువ్వు బిజినెస్లో గెలవలేవు. ఆశీర్వాదం కంటే అవమానం గొప్పది మిత్రులారా. ఆశీర్వదించబడాల్సిన పనిలే, అవమానించబడితే నువ్వు సాధిస్తావు, లేకపోతే సాధించలేవు. చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, బయట వెళ్తారు, పొద్దుగా బ్యాగ్ వేసుకొని శారీ కట్టుకొని హ్యాపీగా మంచి లంచ్ బాక్స్ పెట్టుకొని బయట వస్తున్నప్పుడు, చూడమ్మాయి మా పిల్లలు ఆడుండ్రు, ఆయన ఆడుండు, ఎటపోతుందో చూడు అంటలేరా? అనకపోతే ప్రాబ్లం, అనకపోతే చెప్పండి, హైదరాబాద్ నుంచి 4 ఆటోలు కట్టి మీ ఊరికి పంపిస్తాను. ఎస్ ఆర్ నో? అనకపోతే ప్రాబ్లం, అంటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం లేదు. అవి చూసి మిమ్మల్ని విమర్శించకపోతే ప్రాబ్లం, విమర్శిస్తే ప్రాబ్లం లేదు. విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు, ట్యాంక్ బండ్ పైన విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి. సో మీరు విమర్శించబడాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? సో నా డ్రీమ్ పెట్టుకున్న తర్వాత అన్ని చేసి అంతా అయిపోయిన తర్వాత, సో ఈరోజు విషయానికి వస్తే, మా మదర్ మా ఫాదర్తో కామెడీ చేసేవాడిని. అమ్మ, నేను ఒక పెద్ద ఇల్లు కట్టిన తర్వాత అందులో ఒక సినిమా థియేటర్ కట్టేసి అందులో నేను కూర్చోబెట్టి KFC చికెన్ తెచ్చి నేనే తినిపిస్తే నీ ఫీలింగ్ ఏందని అడిగినా. మా అమ్మ ఏమన్నదో తెలిసేనా? చాలా బాగుంది కానీ, అంటే అన్నావు కానీ నా ముందర కానీ ఇంకెవరి ముందర అనకరా దయచేసి, నా మీద నమ్మకం అది. మా నాన్న అంటుండే, ఈయన్ని అనవసరంగా కన్నామే మనము, 2 గేదెలు వేస్తే 4 లీటర్ల పాలు ఇస్తుండే, వీటికి ఖర్చు దండగా అవుతుండే అనుకుంటే. సో 12 గంటల రాత్రి, నేను పొద్దుగా జాబ్ పోయేటోళ్ళని ఒక సమయం వస్తారు, మనకి సమయం సందర్భం ఉండదుగా. పోయినామంటే మధ్యరాత్రి, ఇప్పుడు 12 అయితే మనం ఇంటికి రావాలని ఆలోచన వచ్చేది. బ్యాచులర్ ఎట్లుంటాడు? ఎట్లనైనా ఉంటాడు, అట్లే బ్యాచులర్ అవుతాడు. సో నేను కూడా అంతే, 12 కొడితే అప్పో టైం చాలా అయింది, ఇంటికి పోవాలి అని అప్పుడు గుర్తొచ్చేది. సో అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంటి ఆ రెంటెడ్ హౌస్ కదా, ఆ డోర్ సపోర్ట్ వస్తుండే, తీస్తుండే. మా వచ్చిండే దొర, చాట తీసుకురా అమ్మ పోస్తాడు అలా అంటుండే మా నాన్న అంటుండే ఆయన. సో కాబట్టి నవ్వుకుంటూ బ్యాగ్ ఆడేసిపోయి మొహం అంతా ఆడుకొని, ఆ మిగిలిపోయిన అన్నం నా కోసం వెయిట్ చేస్తుండే. అరే మా ఆవిడ ఎప్పుడు వస్తారు రా తింటాడు అని. 3 సంవత్సరాలు వేడి అన్నం తినలా, బెడ్ పైన పడుకోవాలా, ఏదైతే అదే మా బెడ్. ఏది బెడ్? బస్ స్టాండ్ మా బెడ్, రైల్వే స్టేషన్ మా బెడ్, రోడ్డు మా బెడ్, డౌన్ లైన్ వల్ల టెర్రస్ కూడా మా బెడ్డే అయిపోయేది కొన్ని సందర్భాల్లో. తిన్నన్నా ఉన్నారా అంటే, లేవు సార్ మా ఇంట్లో, ఆ డెమో గిట్ ఎత్తుకోరారా, అదే తిండి అవుతుంది అంటుండే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేశాము. ఈరోజు నా ఇల్లు 3 కోట్ల రూపాయలతో విల్లా తీసుకున్నాను. సో చాలా అద్భుతమైన విల్లా. సో చెప్పాను కదా 4 బెడ్రూమ్స్ అన్నాను, కానీ 6 బెడ్రూమ్స్ వచ్చాయి. సో సినిమా థియేటర్ అనుకున్నాను, థియేటర్ వచ్చింది. అప్పుడు చూడని సినిమాలు కూడా ఇప్పుడు థియేటర్లో వేసుకొని సినిమాలు వస్తున్నా, నా ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టుకొని. బాగుంటుందా? నీకు వద్దా? ఏంది సపోర్ట్లు? ఇంత కష్టపడి చెప్తుంటే, అవునా కదా? సో ఈరోజు నిజంగా మా మదర్ని ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి KFC చికెన్ తెచ్చి నేను తినిపించలేను, నా బిడ్డ తినిపిస్తుంటే మా అమ్మ ఏడ్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. అరే ఆ రోజు అన్నాడు రా నా కొడుకు, ఈ రోజు అది నెరవేరైంది, వాడు కాదు వాడి బిడ్డతో తినిపిస్తున్నాడు ఈరోజు నాకు అని చెప్పేసి. సో మా నాన్న, మనం తెలంగాణలో అన్నీ నడుస్తాయి, మీకు అర్థం కావాలి ఇప్పటికే. వెనకాల వాళ్ళు మా వాళ్ళు ముందర లేరు. సో అయితే ప్లాన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుండే, 7:30 అంటుండే, బయట ఉన్నా, ఎప్పుడు వస్తావు? అర్ధగంట అవుతుండే.
వచ్చినప్పుడు కొంచెం పట్టుకరా అంటుండే. అవునా, ఈ అమ్మాయి ఈ పట్టుకొత్తోళ్ళు వదిలించి పెట్టి పైసలు ఏమన్నా అడగాలరా భయ్య అని ఆలోచన ఉంటుండే. సో వాడికి వీడి ఫోన్ చేసి 50 కొట్టరా 100 కొట్టరా అని చెప్పి కొట్టించుకొని అదేదో పట్టుకొని పోతుండే. ఆ రోజు రాసిన డ్రీమ్ చార్ట్లో మా ఇంట్లో కూడా ఒక బార్ కౌంటరే ఉండాలి వెళ్ళిపోతుందని. ఈరోజు 4 లక్షలు వేసి స్టాక్ మొత్తం నింపి పెట్టిన. ఈరోజు పరిస్థితి తెలుసా, ఇది గమ్మత్ ఉంటుంది. అప్పుడేమో కొంచెం తీసుకురా అది ఇది అంటుండే కదా. ఇప్పుడు ఆ పైకి వెళ్తాడు భోజనం టైం, ఇంకా పైకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఆ పోయి చూసి ఆ బాటిల్ ఇట్లా ఉల్టా తిప్పి చూస్తాడు ఎంత ఉంది రేట్ దాని మీద. అది ఒక్కొక్కటి 20,000, 30,000, 15,000, 18,000 ఉన్నాయి. మీ అమ్మ ఇంత పెద్ద రేట్లు ఉన్నాయని మళ్ళీ దాన్ని నల్ల పెట్టి దెబ్బ పెట్టి మన ఇంటికి వచ్చి అన్నం తింటుంటాడు. మా అమ్మ అడుగుతుందండి, ఏందా పైకి పోయినావు ఖాళీ ఎందుకు వచ్చినావు అంటే, ఏంది అవి లేనప్పుడేమో తాగుబోతుంది, వాటి రేట్లు చూస్తే తాగుబోతే తెలియదు అంటుండ. సో ఈరోజు నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో, నా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, నా తల్లిదండ్రులు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు కాదు, 4 పిల్లలు అనుకొని పనిచేస్తున్నాను. సో ఆయన అడుగుతుండే నన్ను మా నాన్న, సో ఏం కావాలి నీకు అంటే, నాకు రింగు కావాలి, చలో నాకు చైన్ కావాలి, అప్పుడు వేసుకోలే నీకే పెట్టిన పీస్కి అని అంటుండే ఆయన. చలో రాని అంటే నాకు అనిపిస్తుంది, నేనేమన్నంటే వాళ్ళు నాకు తల్లిదండ్రులు కాదు, నేను వాళ్ళకి తండ్రిని అయి ఉన్నాను ఈరోజు. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా నిజంగా భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో ఇల్లు కొనుక్కున్నాము, తర్వాత నా వైఫ్కి నేను ఇవ్వాలి. సో ఏమి ఉన్న గోల్డ్ అంతా నా కోసం చాలా సాక్రిఫై చేసింది అమ్మాయి. సో కొన్ని రోజులు సందర్భాల్లో నాకు ఇబ్బంది అనిపించి కొన్ని నెలలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తే, ఆడపిల్ల పుట్టిందని ఈ అమ్మాయిని వదిలేసిపోయిందంట వీళ్ళ హస్బెండ్ అని చెప్పిండే. సో అమ్మాయి చాలా ఏడుస్తుండే, కానీ అయినా నా కోసం తట్టుకొని ఉంటుండే. అందుకని ఈరోజు బిజినెస్లో వచ్చాము, పెద్ద బిజినెస్ బిల్డ్ చేశాము, అన్నీ కొన్నాను, అన్నీ ఇచ్చాను. సో ఆమెకి కూడా నేను ఇవ్వాలి, ఎందుకంటే ఆమె నాకు గోల్డ్ ఇచ్చింది. చేశాను ఆమె గోల్డ్ ఆమెకి ఇచ్చి ఇంకొక 1/2 kg గోల్డ్ ఇచ్చా. బాగుంటుందా? సో ఒకసారి ఆలోచించండి, ఇంకా ఏముంది, ఇంకా ఏమి ఇబ్బంది ఉంది? మీకు ఏం ఆపుతున్నాయి? ఇంకా మీకు చేయలేని పని ఏముంది? ఏం కష్టం ఉంది మీకు? ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? నేను ఇప్పటికి 1 hour నుంచి మిమ్మల్ని నవ్విపిస్తూ నా స్టోరీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ నో ఏం ఇబ్బంది అనిపించింది మీకు ఇందులో? ఏం ఇబ్బంది ఉంది? మరి ఎందుకు మీరు కాళ్ళ గిల్లలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు? ఎందుకు ఏడేసిన గొంగడ ఆనే ఉండిపోయింది? ఎందుకు మనం రోజులో 4 ప్లాన్లు చెప్పలేకపోయినాము? గుర్తుపెట్టుకోండి, కర్మ ఫలం మంచి ఉంటే తప్ప మీరు ఈ బిజినెస్లో బిల్డ్ చేయలేరు, ముందు వెళ్ళలేరు. దాని గురించే డిస్కస్ చేస్తా. ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయనకి మ్యారేజ్ అయింది, ఒక పాప ఉండింది, చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. సో మంచి లైఫ్ లీడ్ చేస్తుంది, మంచి లైఫ్ నడుస్తుంది. సో వాళ్ళ పాప పెరుగుతూ పెద్దదైపోయింది. ఎంత పెద్దదైనా ఒక రోజైతే ఒక ఐఐటి చేతికిచ్చి పంపించాల్సిందేగా. ఎస్ ఆర్ నో? సో ఆయన కూడా ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడంటే, తనకంటే ధనవంతుడు, తనకంటే గుణంలో గొప్పవాడు, అటువంటి అల్లుడు నాకు కావాలి అని కోరుకుంటాడు. ఎస్ ఆర్ నో? నా బిడ్డ ఎక్కడ కూడా వెళ్ళి ఇబ్బంది పడొద్దు, సో నేను ఎట్లా ఉన్నానో వాళ్ళ హస్బెండ్ కూడా అట్లే చూసుకోవాలి అని ఆలోచనతో ఉంటాడు. సో అట్లాంటి వ్యక్తి, గుణగణాలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. సో హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. సో అది అదృష్టమో దురదృష్టమో, పెళ్లి తర్వాత 6 నెలల్లోనే 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు సో చిల్లర పైసలు లేని పరిస్థితికి వచ్చారు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అంటున్నారు, ఈ అమ్మాయి ఏమంటే అడుగు పెట్టిందో నాశనం అయిపోయింది వాళ్ళ ఇల్లు అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటుంది, లేదు నాన్న, నువ్వు మా ఇంటికి వచ్చావు, మా ఇంటి మహాలక్ష్మి నువ్వు మాకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది మమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అని. పాజిటివ్. సో అప్పుడు తర్వాత చెల్తారే నడుస్తూనే ఉంది, లైఫ్ నడిపిస్తూనే ఉన్నారు, పోతానే ఉంది. కొన్ని సందర్భాలు అయినాక, నాన్న నేను ఖాళీ ఉంటే సరిపోదు, నేను ఏదో ఒక ఉద్యోగం చేద్దాము, అట్లీస్ట్ మన ఫ్యామిలీ అయినా సర్వే అవుతుంది కదా అంటే, సరే నాన్న జాబ్ చేయరా అని చెప్తే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి పక్కల గల్లీలోనే ఒక ఆఫీస్లో జాబ్ వెతుకుంటాడు. ఫస్ట్ డే జాబ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి, అరే ఇంత దూరం వచ్చాను,
మా అత్తయ్య గారింటికి మా మామయ్య గారి దగ్గర వెళ్ళి రాకపోతే నా మాట వస్తుంది, అవునా కదా. మా అల్లుడు ఇక్కడ దాకా వచ్చాడంట, మా ఇంటి భోజనానికి కూడా రాలేదు, ఏంది మరి ఇంత ఇట్లా అయిపోయినారు ఏందని వాళ్ళు ఎక్కడ అనుకుంటారు అని అల్లుడు అత్తగారింటికి వెళ్ళారు. ఇక మనకు తెలిసిన విషయమే, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు అనేది బ్రహ్మాండంగా ఉంటాయి, అవునా. సో అందులో భోజనాలు అన్నీ అయిపోయింది, భోజనాలు పెట్టారు, అన్నీ అయిపోయిన తర్వాత అత్తకు ఒక లోపల ఒక ఆలోచన వచ్చింది, మా అల్లుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తే. అప్పుడు అత్త వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది ఏమనంటే, ఏమండి మనకున్నది ఒక్కటే ఆడపిల్ల కదండి, సో మన ఆస్తి మొత్తం కూడా దానికే కదా ఇచ్చేది, సో మరి అదేదో ఇప్పుడే ఇద్దామండి, మనకున్నది ఎవరు ఇంకా అని. కానీ ఆయన ఏమన్నాడంటే, చూడమ్మాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది, అది అనుభవించాల్సిందే. నువ్వు తప్పిస్తే తప్పేది కాదది, నువ్వు తప్పిస్తే తప్పేది కాదది. నువ్వు వెయిట్ చెయ్యి, నేనున్నా, నా కూతురుని నేను వదిలేసుకుంటానా, నువ్వు వెయిట్ చెయ్యి, ఏం కాదు నేను చూసుకుంటా అని. కానీ తల్లి మనసు, అవును కదా, అల్లుడికి డబ్బు ఇస్తే అత్తగారు నాకు డబ్బు ఇచ్చారని అక్కడెక్కడ మర్యాద పోతుందో, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో బూందీ లడ్డూలు ఉన్నాయి. బూందీ లడ్డూలు ఉంటే ఆ లడ్డూలన్నీ చిరిమి ఓ 20 లడ్డూలు తయారు చేసింది, మధ్యలో గోల్డ్ కాయిన్ వేసి. ఏం చేసింది? గోల్డ్ కాయిన్ వేసి 20 లడ్డూలు చుట్టి ఒక బాక్స్లో పెట్టి, అల్లుడు నా కూతురికి బూందీ లడ్డూలు అంటే చాలా ఇష్టమయ్యా, నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యి, ఈ లడ్డూ బాక్స్ నా కూతురికి మాత్రమే ఇస్తా అని చెప్పి. సరే అత్తయ్య గారు ఇవ్వండి అంటే, నాకు ప్రామిస్ చేసావు నా కూతురికే ఇస్తా అని. సరే అత్తయ్య గారు ఇంత చెప్తున్నారు, నేను నీ కూతురికే ఇస్తాను ఇవ్వండి. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నాడు. అప్పటికి ఆయన జేబులో 30-40 రూపీస్ ఎంతో ఉండే, అది ఎట్లనో కింద పడి పోయినాయి. బస్ ఎక్కి 20 కిలోమీటర్ జర్నీ చేస్తే తప్ప వాళ్ళ ఇంటికి రాదు. ఏం చేయాలి? పక్కన అటు ఇటు చూస్తే ఏం కనబడలేదు, చూస్తే స్వీట్ షాప్ కనిపించింది. స్వీట్ బాక్స్ తీసుకుపోయిండు, షాప్ ఓనర్కి ఇచ్చేసిండు. బ్రదర్ నా దగ్గర లడ్డూ బాక్స్ ఉంది, నాకు బస్ కిరాయి లేవు నా దగ్గర వెళ్ళడానికి, ఈ బాక్స్ తీసుకోండి, ఎంతో కొంత డబ్బు ఇచ్చేయండి. ఓకే అండి, లోపలయ్యరా 500 రూపీస్ తీసుకోండి. 500 తీసుకున్నాడు, బస్ ఎక్కాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎవరైతే మామయ్య గారు అదే గల్లీలోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్య ఎప్పుడు తిడుతుండే ఆయన, నువ్వు పీసోడివి, పైసలు ఉన్నావు, స్వీట్ తినిపోయావు, అది ఇది అని ఆమె తిడుతుండే. ఎప్పుడు ఆయనకు అప్పుడే అనిపించింది, షాప్లో వెళ్ళిండు, ఓ 2 కేజీ బూందీ లడ్డూలు ఇయ్యా, నా భార్యకి చాలా ఇష్టం అంటే అదే బాక్సు ఆయనకి ఇచ్చాడు. 1000 రూపాయలు తీసుకున్నాడు. ఆ బాక్స్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇదో అమ్మాయి, ఎప్పుడు లడ్డూలను లొల్లి చేస్తావు కదా, అయ్యో తీసుకో, ఎన్ని తింటావో తిను. ఆ బాక్స్ ఏదైతే చూసిందో అత్తయ్యకి వణికి పుట్టింది. ఏం జరిగింది అసలు, ఏంటిది? వెంటనే పరిగెత్తుకొని లోపలికి వెళ్ళింది. లడ్డు చిరివి చూస్తే అందులో గోల్డ్ కాయిన్ అలానే ఉంది. ఏంటిది విచిత్రం, అర్థం కాలేదు. వెంటనే పోయి హస్బెండ్ దగ్గరకు పోయి క్షమించండి అని కాళ్ళ మీద పడింది. ఏంటమ్మా ఏమైంది అంటే, లేదు ఇందాక అల్లుడు వచ్చాడు ఇంటికి, భోజనం పెట్టాను, అన్నీ చేశాను, కానీ తల్లి ప్రేమ తట్టుకోలేకపోయింది. డబ్బు ఇస్తే అల్లుడు ఎక్కడ తీసుకుపోడు అని బూందీ లడ్డులో గోల్డ్ కాయిన్ పెట్టి ఇచ్చాను. అవి తీసుకుపోయినప్పుడు అతను తీసుకుపోయాడు, కానీ వచ్చేటప్పుడు నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చావు, నాకేం అర్థం కాలేదు, నా మైండ్ పనిచేస్తలేదు. సో ఆ రోజు అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పిన మాట చూసావా, నేను నీకు ముందే చెప్పాను, ఇది కర్మ ఫలం, ఎవడైనా అనుభవించాల్సిందే. అది అనుభవించిన తర్వాతనే వాడి దగ్గరికి ఆస్తి అయినా అంతస్తు అయినా ₹1/2 అయినా చేరుతుంది. ఇప్పుడు చూడు ప్లీజ్, ఇప్పుడు చూడు, నువ్వు ఇన్ని గోల్డ్ కానీ ఇచ్చావు, 1/2 కేజీ గోల్డ్ ఇచ్చావు, పోయిందా వాళ్ళ ఇంటికి? స్వీట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి, స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళింది మాత్రమే. కానీ నా కర్మ వల్ల మంచిగా ఉంది, నా గోల్డ్ పోయిందా నా ఇంట్లోంచి, మళ్ళీ నా ఇంటికే వచ్చింది. నీకు అర్థమవుతుందా ఇప్పటికైనా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది ఆలోచిస్తున్నారు, ఏమనంటే, అరే నువ్వు రాకపోయి ఎంత పాపం చేసావురా, వడ్డమానంటోడు వచ్చాడు అని. ఎస్ ఆర్ నో? అరే వాడి కర్మ బాగాలేదు, వాడు ఎట్లొస్తాడు? ఎస్ ఆర్ నో? వాడు అనుభవించేది ఉంది, మీరు వచ్చినారంటే మీది ఖతమైంది, అందుకే ఇక్కడికి వచ్చిర్రు. అయిపోయింది, చెల్ల అయిపోయింది, అందుకే కూర్చున్నారు, ఇంత బ్రహ్మాండంగా నవ్వుతున్నారు. మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు బిజినెస్లో?
సో కాబట్టి ఆలోచించాలా, ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవడు పెన్ను తెచ్చాడు, ఎవడు పేపర్, సంబంధంలే. నువ్వు వచ్చావు, నీ పని ఏమి, నీ ఆలోచన విధానం మారితే నువ్వు 100% సక్సెస్ అయిపోతావు. సో ఇలా మనం బిజినెస్ బిల్డ్ చేస్తూ పోయాం. చాలామంది ఎందుకు బిజినెస్లో మూమెంట్ తీసుకోలేరు, ఎందుకు, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను మీకు అడిగితే మీరు చేస్తాడో చూడండి, నా బిజినెస్ పెరగట్లేదు, అవునా? నేను చెప్తే ఎవడింటలేడు. నేను ప్లాన్ పోతున్నా కానీ వాడు పోయిందాకా ఉండి తర్వాత నో అంటుండు. బయటకు పోదామంటే ఎవరు టైం ఇస్తలేడు. మొత్తం లేడీస్కి అంటారు, మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే వేస్తారు, వాళ్ళు ఎవరు అంటలేదు. ఇప్పుడు సార్ ఒక ఆయన చేసిన ఎస్ సార్ నో, భగవంతుడు ఇచ్చిన నోరుతో ఆన్సర్ చెప్పకపోతే ఎట్లా మరి సార్? తొక్కలో ఎవడు కూడా చెప్తాలే అనుకుంటే ఆ వచ్చే అర్ధ కిలో బంగారం వానికే పోతాడు, ఏం చేస్తావు? గుండె పలిపోతావు కదా. ఎస్ సార్ నో. అదృష్టవంతులు అనుకునే దురదృష్టవంతులు కూడా వీళ్ళ కొంతమంది. ఎట్లా చెప్పాలా? ఒక అతను జాబ్ చేసినాడ, జాబ్ చేసి ఈ సెలవు ఇస్తలేడు ఈ కంపెనీ అని చెప్పేసి, మా తాత పోయిండు సెలవు కావాలి అని చెప్పినట్ట. ఏదో ఒకటి చేయాలి కదా, జాబ్ రావాలి, సెలవు దొరకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. మా తాత పోయింది సార్, 11 రోజులు కుదరదు, వీలైతే ఒక రోజు ఎక్కువ వేయండి, 11 రోజులు అయితే కంపల్సరీ కావాలన్నట. సరే పోరా, మీ తాతను పోగొట్టుకుని బాధలో ఉంటూ పోరానైనా అన్నాడట. ఇక లాస్ట్ 3 రోజులు ఉంటే, 3 రోజులు అయితే జాబ్లో జాయిన్ అవ్వాలని నిజంగానే వాళ్ళ తాత పోయిందట. ఏం చేయాలి ఇప్పుడు, వాడు ఏం చేయాలి? ఎస్ఆర్ను. అందుకే ఏడుపు వస్తే ఏడ్చేయండి, నవ్వు వస్తే నవ్వేయండి, అరవాలనిపిస్తే అరచండి, ఏది అనిపిస్తే చెయ్యి. నీ దగ్గర ఏజ్ ఉంది, చెయ్యి. 20 ఏళ్ళ తర్వాత కట్ట పట్టుకొని పోయి ఐ లవ్ యూ అంటే మంచిగా ఉండదు. ఇప్పుడే చేయాలని, అవునా? సో ఫీల్ అవ్వండి కదా లైఫ్ని. ఫీల్ అవ్వకపోతే ఏం రాదు. అది కష్టాలైనా, ఆనందాలైనా, సుఖాలైనా, బాధలైనా అనుభవించాల్సిందే. అనుభవించాలి. అనుభవిస్తేనే తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఉంటుంది. అది అనుభవించకపోతే నువ్వు అది అనుభవించేదాకా టైం పోతూనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, నిజంగా నాకు ఎవరో టైం ఇస్తలేడు, ఎంతమందికి ఉంది? ఇలా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి సార్ యాక్చువల్గా. సో మా సార్ అంటాడు, గుర్రం పరిగెత్తుతుంది. సరే, మా సార్ ఏమంటాడంటే, మనిషికి నొప్పి లేకపోతే రిజల్ట్ రాదు. ఎస్ సార్ నో? దాన్నే ఇంగ్లీష్లో ఏమంటాం అంటే నో పెయిన్ నో గెయిన్ అంటాం. ఎస్ సార్ నో? నో పెయిన్ నో గెయిన్. ఒక పక్షి, ఒక చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయి. ఆ పక్క నుంచి రాకెట్ వెళ్ళిపోతుంది స్పీడ్గా పైకి. ఒక పక్షి చెప్పిందండి ఇంకో పక్షితో, మామ చూడరా అంటే, చెప్పురా అనమాట. నీకు 2 రెక్కలే ఉన్నాయి, నాకు 2 రెక్కలే ఉన్నాయి, అది చూడ అని చెబుతుంది, దానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి, మనమే కూర్చొని బాతకం చేస్తాను, అది చూడు వెళ్ళిపోతుంది పైకి అని. ఆ పక్కన ఉన్న పక్షి అన్నదంట, ఒరే నీకు నాకున్న 2 రెక్కలు, దానికున్న 2 రెక్కలే చూస్తున్నావు, దాని కింద మంట చూడు ఎట్లుందో. గమ్మునుండే సొల్లు చెప్తున్నాను, వీడు వచ్చి మాకు తెలీదా? అలవాటు అయిపోయింది బద్ధకం మాకు. నువ్వు ఇప్పుడు వచ్చి కాళ్ళు రెక్కలనే అవుతుందా? ఎవడాడు, మేము పని చెయ్యము. ఎవరైనా పని చేస్తుంటే చూస్తాము, లేకపోతే వాడిని కామెంట్ చేయమని చేస్తాము. ఏ పని చేస్తున్నావురా నువ్వు, ఇదేనా పని చేసే దరిగా అటువంటి చెప్తాం. పెద్ద మనుషులు మేము ఇప్పుడు నువ్వు రెక్కలు నొప్పులు మంటలు అంటే ఆడిపోవాలి. ఇప్పుడు నేను ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారంటే ఇది భయంకరమైన జోక్. ఎస్ ఆర్ నో? నీకు నొప్పి లేకుండా నువ్వు ఎప్పుడు గెలవలేవు. నీ నొప్పి లేకపోతే నువ్వు ఎప్పుడు గెలవలేవు. మనిషి గెలవాలంటే నొప్పి అయినా ఉండాలి, అప్పైనా ఉండాలి. ఎస్ ఆర్ నో? మనిషి గెలవాలంటే నొప్పి అయినా ఉండాలి ఒక పక్క, లేకపోతే అప్పు అయినా ఉండాలి. నాకు 2 ఉన్నాయి, అందుకే 4 ఏళ్లలో డియూసిటీ కొట్టి 10 లక్షలు ఇన్కమ్ తెచ్చిపోయినా. 2 ఉండే మనకి. సో క్రియేట్ చేసుకోవాలి.
సుకూన్గా కూర్చుంటే, ఇప్పుడు ఫిట్ ఉండాలంటే వాకింగ్ చేయాలి. ఎట్లా చేయాలా? రప్ప రప్ప చేయాలి. ఎసర్నో నువ్వు భోజనం అడగడానికి నడిస్తే అది అవుతుందా? ఫిట్ అవుతుందా? బిజినెస్ను కూడా నువ్వు గట్లే చేయాలి బైసా, బిజినెస్ను కూడా అట్లే చేయాలి. చాలామందికి జీవితం అంటే ఒక టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది. పిచ్చ లైట్ ఏముంది, పిచ్చ లైట్. నేనంటున్నా, నువ్వు లైట్ తీసుకుంటున్నావు కదా, లేకపోతే లైట్ అయిపోతావు, కనబడవు. నువ్వు కనబడాలంటేనే ఇవన్నీ కథలు చేయాలి, లేకపోతే కనబడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఈరోజు నేనేమంటున్నానంటే, ఎందుకు మహాత్మా గాంధీని ఈరోజు మనం నోటు పైన కూడా ఎందుకు పెట్టుకున్నాం? ఎందుకు స్వామి వివేకానంద మాటల్ని మనము ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం? ఎందుకు? మీ మాటలు ఎందుకు మాట్లాడట్లే? నా మాటలు ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళు మహాత్ములు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మాట్లాడుతున్నాను. మన గురించి కూడా మాట్లాడాలి. కనీసం మన ఇంటి పక్కన ఉన్న మాట్లాడాలి కదా. వాడారా పోయినాడు, మంచి పని అయింది, పటాకులు కాల్సిన పోయినాడు. ఈ మాట చెప్పేటట్టు తయారైతే నువ్వు ఉన్నా లేనట్టే. మనిషి 20 ఏళ్ళకి చచ్చిపోతే 60 ఏళ్ళకి గుంతలేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు సార్, ఏమంటారు సార్, నాకు అర్థం కాలేదంటే, 20 ఏళ్ళ తర్వాత డ్రీమ్ అనే ఒక పదానికి దూరం అవుతాడు. 22 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్లో అడుగుంటారు, ఏమైతావురా పెద్దయినాక? నేనైతే పూటకో చెప్పేటోని, ఇప్పుడు లాయరు, పోలీసు, ఏదో చెప్పేటోని. కానీ రియల్గా అర్థమైంది 22 ఏళ్ళు వచ్చినప్పుడే నిజంగా ఏం కావాలి నేను. ఎసారనో? కానీ ఇప్పటికి కూడా కొంతమందికి నేను ఏంది, నేను ఎందుకు వచ్చినా, నేను యాడు ఉన్నా, అసలు గిచ్చి చూసుకుంటాడు ఆయన. నిజంగా నేను ఈయనే ఉన్నా వరంగల్లా. ఇంకా కూడా మిత్రులారా, నిద్రపోయినోని లేపొచ్చు, నటించటోని లేపలేను. నిద్రపోయినోని లేపొచ్చు, నువ్వు నటిస్తున్నావు. ఎప్పుడు లేస్తావు? నీకన్నా క్లారిటీ ఉందా? కంఫర్ట్ జోన్ని వదలండి, ఫీల్డ్కి వచ్చి పని చేయడం స్టార్ట్ చేయండి. ఫీల్డ్లో ఉంటుంది అస్సలైన మజా, ఫీల్డ్లో ఉంటుంది, ఇంట్లో ఉండదు మజా. మీకు జోలి చెప్తా చూడండి. అసలు రోజు పోతే నాకు ఒక్కొక్కసారి నా మీద నాకే ఆస్తి వచ్చేది కొన్ని సందర్భాల్లో. ఈమె ఎట్లా భరిస్తుంది నన్ను అనుకునేటోని, జాలిగా చూసేటోని, కానీ చెప్పబోతుండే, లేకపోతే సుఖాలు చూపిస్తారు మళ్ళా కదా. సో కాబట్టి మనతో భరించడం కష్టమే అనుకునేటోని. సో పొద్దుగాల అసలు మనల్ని జనరల్గా ఒకరోజు మనం ఒక డేని రివైండ్ చేసుకుందాము ఒకసారి. పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తాం జనరల్గా? బిజినెస్ గురించి చెప్పట్లే కాదు, 7 గంటలకు లేస్తాం. బిఫోర్ వెస్టీజ్ మేడం గారు మీరు 4 గంటలకే లేస్తాను. ఎవరో మేడం గారు నో అన్నారు, మీరు క్షమించండి నన్ను, జనరల్గా చెప్తున్నా. నేను మామూలుగా లెక్క పెట్టుకుందాం. రోజు పొద్దుగాల ఏ బిజినెస్ లేదబ్బా, నా జాబ్ చేస్తున్నా నేను. చూడు 7 గంటలకు లేస్తాం, హాల్లోకి వస్తాం, కళ్ళు చూసుకుంటాం. వచ్చి మనం అడుగుతాం, రిమోట్ దొరకదు మనకు, దేవులాడే ఓపిక మనకు ఉండదు. భార్య ఉన్నది ఎందుకు? రిమోట్ వేయడానికి. మనం ఫీల్ అవుతాం అట్లా. ఎస్ సార్, మనం ఫీల్ అవుతాం కొన్ని సందర్భాలలో. నిజంగా ఒకసారి మహిళలందరికీ ఒకసారి సో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా, వాళ్ళ ముందు మనం నథింగ్. మనం అనుకుంటాం మనం పెదపులు ఏం కావు. సో రిమోట్ ఎక్కడ పోయింది ఈడ అని అడుగుతాం మనం. ఆమె కిచెన్ నుంచి పరిగెత్తి ఎడవాయరా రిమోట్ అని తెచ్చి ఇంకా స్టార్ట్ చేస్తాం. ఏమి ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ, ఉన్న టీవీలన్నీ చూస్తాం. ఎప్పటిదాకా? 8:30 దాకా చూస్తాం. 8:30 అయినాక కిచెన్ నుంచి ఏమయ్యా టైం అవుతలేదా? తెలిసేలే అంటాడు. సరే పోయి బాత్రూంలో పడతాడు, తయారై 9 గంటలకు బయటకు వస్తాడు. ఆమె ఇడ్లీ చేసి ఉంటుంది వేడివేడిగా, ఆయన వచ్చినాక తింటాడు అని దాని మీద పెట్టుంటుంది. సరే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే 4 ఇడ్లీలు తెచ్చి ఇంత చట్నీ తెచ్చి అల్ల పెట్టి ఆడిస్తే ఆ చట్నీ చుప్పి అల్ల పెట్టి నోట్లో పెట్టుకొని టప్పును కొట్టుకుంటాడు. వద్దురో నాయన, నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పిన నేను తెచ్చి నాకు గట్ట పెట్టిరు, ఇంట్లో ఉప్పు లేదు అంటాడు.
అరే ఉప్పు లేకపోతే కూడా గిన్నె పరిశాన్ ఉంటుందా? ఇది ఉప్పు వేసుకో ఏమవుతుంది అలా కానీ అంటారా? ముందుకు వచ్చింది ఉప్పేసి కలిపి కట్టి ఆ సర్ది కట్టించి పో అన్నాను. పోతే ఇక 9:30 స్టార్ట్ అవుతాడు ఇంట్లోకి. ఇక ఆ బండి పాత బండి తొక్కగా అది స్టార్ట్ అవుతుంది. ఇక దాన్ని వేసుకొని ఆఫీస్కి పోలోపు గంట పడుతుంది. కానీ ఆ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా, అందులో ఇంకో గంట వేసుకో. 10 గంటలకు ఆఫీస్కి పోయేటోడు 11 గంటలకు అవుతుంది. మధ్యలో ఏం జరుగుతుందో ఎరికేనా? కారోడు వచ్చి జర మన ఇప్పుడు పెద్ద కారు ఉంది కదా, జర పక్కన పోయి నిలబడితే జర ఏసీ గట్టిగా పెట్టినప్పుడు పక్కన ఉడుకు గాలి పోతుంది అన్నకి. ఇగో వీళ్ళు చేయబట్టే ఈ నాశనం అయిపోతుంది, ఇదంతా నాశనం అంటాడు. మళ్ళీ మనల్ని అంటాడు ఉత్త పుణ్యానికి మన మీద మట్టి వస్తుంది. తర్వాత రోడ్లు గుంతలు ఉంటాయి, దడి అని గుంతనాక ఈ రేవంత్ రెడ్డిని సీఎం చేసినందుకు ఈ గుంతలు ఇచ్చిండు. ఆయనను వదలరు, ఆయనను కూడా కలుపుతారు. అలా పాత సీఎం మంచోడైతే ఈ గుంతలు ఉండేనా అని మళ్ళా అంటాడు. పోయి ఆఫీస్కి పోతాడు. పోయి ఆ బాక్స్ ఆడ పెట్టే లోపు వచ్చినాడా పలానా శ్రీనివాస్ వచ్చింది సార్ ఇప్పుడే వచ్చి ఓసారి లోపల రమ్మని అంటాడు. సరే నేను లోపలికి పోతావు. ఏమైనా ఈ పద్ధతి 10 గంటలకు వచ్చుడు 11 గంటలకు వచ్చుడైందా? నువ్వు రేపు కనుక 11 స్టార్ట్ అయ్యవు, నువ్వు లోపల రాకు నువ్వు అంటాడు. బయటకు వచ్చినాక మంచి వాళ్ళకి వస్తుంది, ఈయనకి వస్తాయి కదా. అనిపిస్తున్నప్పుడు ఈ పోయి కూర్చోవాలి కుర్చీలో. కూర్చొని ఇక మన కొలీగ్స్ ఉంటారు ఇక కాకలు మా వాళ్ళందరికీ అలాగే బాలాయి కొట్టి అట్టాట కొట్టుకొచ్చి ఇక మనం కూర్చొని ఇక 12-1 గంటల దాకా పని చేసి ఇక లంచ్ టైం అవుతుంది. తీసుకపోయిన డబ్బా చల్లగా అవుతుంది. నువ్వు చల్లగైనా ఉడికైనా తినాల్సిందే. తిని అటు ఇటు రుచులలోపే ఛాయ్ పోస్తారు. అది దాగి మళ్ళీ జనంత జోలు పెట్టేలోపే టైం ఆఫ్ అంటారు. ఇక చదువుకొని పోదాం అన్నట్టుగా చదువుకొని బయట వచ్చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేయాలి. 6:30కి స్టార్ట్ చేస్తే 8:30 పోతుంది ఇంటికి. 8:30కి ఇంటికి పోయినాక ఇక పీక్ స్టేజ్లో ఉంటాం మనం. అప్పుడు చాలా కష్టపడినాం అనుకుంటాం. ఓపిక ఉండదు కాబట్టి షూస్ కూడా ఇప్పి లేసి ఓపెన్ చేసేంత పొజిషన్లో మనం ఉన్నాం. ఇది కూడా మీకు ఇట్లాంటిది ఇటు పడుతుంది, ఇట్లాంటి రేపు ఉదయాలు తీసుకొని చెప్తారు. లోపల పోయి ఆ సోఫాలో ధడేళ్ళ పడతాం కింద. ఇక రిమోట్ ఎటు అంటే మళ్ళీ రిమోట్ తెచ్చిస్తే ఇక మళ్ళీ స్టార్ట్ చేసి ఏంటది ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ. 8 అవుతుంది. కిచెన్లోంచి వస్తుంది, ఏమండి చంద్రముఖి వచ్చే టైం అయింది. మా వాళ్ళంతా నమస్కారం టైం చంద్రముఖి వచ్చే టైం అయింది. ఇప్పుడు చంద్రముఖి చూడకపోతే ఏ దేవుడు ఏడుస్తుడు? మంచి వాళ్ళకి వస్తుంది, నీకు వస్తుంది. కర్మఫలం ఎసార్నో. ఇందాక నువ్వు మీ బాధ అన్నావు, నీకు వచ్చింది ఎసార్నో. అది ఆగదు. తర్వాత 9:30 అవుతుంది. ఇంత వండింది తిని పోయి పడుకుంటాం. ఎసార్నో. మళ్ళీ పొద్దుగాల 7 గంటలకు లేస్తే ఏమన్నా చేంజ్ ఉందా? ఇదే నడుస్తా. ఎట్లయితుంది స్వామి? ఎట్లా నడుస్తుంది ఇది? ఎట్లయితుంది? నా మీద నాకు ఇరిటేషన్ అనిపించింది. మా భార్యని లోపల ఇంట్లో తీసుకుపోయి, అంటే బెడ్రూమ్లో తీసుకుపోయి కూర్చోబెట్టి 2 చేతులు పట్టుకొని ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇచ్చేరా అన్నాయి. నువ్వు తిరగాలు చేస్తావు చెప్పను నేను అన్నదా? అరే తిరగా ప్రామిస్ చెప్తున్నాను, నేను ఒక్క మాట కూడా అన్నా కానీ ఒరిజినల్గా చెప్పాలి, డూప్లికేట్ చెప్పొద్దని చెప్పాను. నాతో కాదన్నాక గంట తర్వాత సరే చెప్తా చెప్పు అని అన్నది. 2 చేతులు పట్టుకొని అడిగినా, నా వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఆన్సర్ ఏముండొచ్చు? ఉన్నది ఇక చూడాల్సిన ఫేస్ ఇవి. అమ్మాయి ఆన్సర్ ఇలే. మౌనంకి అర్థం ఏముంది? అంగీకారం. ఆ రోజు అద్దంలో పోయి తుప్ప ఉమ్మించిన. ఎందుకురా? కట్టుకున్న దానికి సుఖం లేదు, కన్నోళ్ళకి సుఖం లేదు, కడుపున పుట్టినోళ్ళకి లేదు, ఎందుకురా ఈ బతుకు అని చెప్పేసి ఆ మరుసటి రోజు డిసైడ్ అయినా 22 రోజులలో సిల్వర్ నుంచి డైమండ్ అయినా 64,000 ఇన్కమ్ తీసుకున్నా. నేను మీ అందరిని అడుగుతున్నా,
ఈరోజు నైట్ మీ ఇంటికి పోయి మీ భార్య చేతులు పట్టుకొని అడిగే దమ్ము ధైర్యం మీకుందా? ఉన్నదా? నా దగ్గర చేతులు ఎత్తకపోయినా పర్వాలేదు, లోపటి ఇంట్లో పోయి మీ భార్య చేతులు పట్టుకొని అడగడం స్టార్ట్ చేయండి. అసలు కథ ఏందో రాత్రికే తెలవాలి. ఎస్ సార్ నో, అసలు కథ రాత్రికే తెలవాలి. సో లేడీస్ని మనము ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది. నువ్వు సింపుల్గా చూసినావు అనుకో, వాళ్ళు సింపుల్గానే కనిపిస్తారు. వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి చూడు, పరాశక్తులు కనిపిస్తారు వాళ్ళ దగ్గర. నిజమే, నేను ఇంత సంపాదిస్తున్నా, ఏం నువ్వైపోయినాడు, ఏం అంటాం మనం. ఉండో పప్పు ఉందా చెప్పు, ఉప్పు ఉందా చెప్పు, అంతే నీ రోల్ అన్నాం అనుకో, సో అన్నీ ఉంటావు, పక్కకు పోవు, జరగవు. ఎందుకంటే మేము ట్రై చేసి చూసినాం, వర్కౌట్ కాదు. నువ్వు కూడా వర్కౌట్ చేయొద్దు, వర్కౌట్ చేయొద్దు ఇంకా మీరు. అందులో గురువు గారు మన సారు, ఎందుకంటే అవే కదా మనం నేర్చుకొని మాట్లాడేది. సో ఈ జీవితం చిన్నదా పెద్దదా? ఇది అసలైన పోటీ. ఈ జీవితం మీరు పెద్దదనుకుంటున్నారా చిన్నదనుకుంటున్నారా? ఎంతమంది పెద్దదనుకుంటున్నారు? చాలా, ఏం సార్ 30 ఉన్నా, చాలా ఉంది. ఇంకా లేదు సార్ ఇది ఇంతే సార్ అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఒక అలవాటు, దరిద్రమైన అలవాటు ఏంటంటే అందరూ చేతులు ఎత్తిర్రా లేదన్నా చూస్తాను, అందరూ సపోర్ట్ కొడుతురా కొట్టరా అనేది చూస్తాను నేను. అది అంతే, అది డిఎన్ఏలో భాగమైపోయింది అది మాకు ఇప్పుడు. సో ఎందుకంటే నేను చెప్పేది అర్థమవుతుందా లేదు తెలియదు కదా మాకు, ఎసారు మాకు. సో కాబట్టి ఒక ఫ్యామిలీ ఉన్నది, చిన్న ఫ్యామిలీ. నేను నెక్స్ట్ ఇంకొక 5-10 మినిట్స్లో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. సో ఒక ఫ్యామిలీ ఉన్నది, ఒక పర్సన్, వైఫ్, 2 పిల్లలు. వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఒక సాధారణమైన ఒక జీవితం, 20,000 జాబు. ఇక దంచిన దానికి బుక్కిన దానికి సరిపోతుంది అంతే, వెనకేసుకున్నదంటూ ఏం లేదు. నడుస్తుంది లైఫ్, చుట్టాలలో ఎక్కడ ఇబ్బంది కాకుండా, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడికి నడిపిస్తున్న జీవితం. సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే సడన్గా ఎవడన్నా హైదరాబాద్లో దిగి, అరే మామ నేను మీ ఇంటికి వస్తున్నాను, ఏడుందిరా మీ ఇంటి, అరే నువ్వు వచ్చిన వారా, మేము యాదగిరి గుట్ట పోయినాం రా, లేము ఇంటి కాడ, లేకపోతే మేము చెరుగట్టు పోయినాం రా, లేకపోతే మేము అమ్మవారి కాడికి పోయినాము విజయవాడ అనే పరిస్థితిలో ఉన్నాం. ఎస్ సార్ నో, ఎస్ సార్ నో, తప్పేం కాదు. మన లైఫ్ స్టైల్ అలా ఉంది, మనం దాన్ని అలా సెట్ చేసాము. నెక్స్ట్ ఒక వ్యక్తి వచ్చినా దాంట్లో అడ్జస్ట్ కాదు, అది ఆయన పొజిషన్. సో హాస్పిటల్ ఒకసారి జాబ్లో వెళ్ళాడు, సగం మధ్యలో ఒక కాల్ వచ్చింది. సార్ పలానా లీడర్ మీరేనండి? నా అవునండి. అంటే మీ ఫాదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చి పడిపోయినాడు, మీ మదర్ ఉన్నారు ఇక్కడ, సో ఆటోలో తీసుకొని ఒక హాస్పిటల్కి వచ్చింది, సో అక్కడ కాదంటున్నారు, హైదరాబాద్ పంపిస్తున్నాను మీ మదర్ని మీ ఫాదర్ని అంబులెన్స్ ఇచ్చి. మనోడు గబగబా పోయిండు, సార్ దగ్గరకు వచ్చి, సార్ మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లా తీసుకొస్తున్నారంట, నేను వెళ్తాను అనుకుంటున్నాను. అరే వెళ్ళబ్బా, తొందరగా వెళ్ళిపో. సరే అని చెప్పేసి అది చేశారు. వెళ్ళాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, అది చేశారు. స్టంట్ వేయాలయ్యా, చాలా వీక్ ఉన్నాడు ఈయన, ఒక 10 days 15 days ఉండాల్సి వస్తుంది, స్టంట్స్ వేయాలి. వేసినా నమ్మకం లేదు బతుకుతాడని. సరే సార్ చెయ్యండి, ఆయన బతుకుతే చాలు, మాకు డబ్బులు అవుతుంది, 15 లక్షలు అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? అక్కలు, అన్నలు, మామలు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరి కాళ్ళ మీద పడి 15 లక్షలు పట్టుకొచ్చాడు, 3 రూపాయల వడ్డీకి. ఈయన శాలరీ 20,000 ఉంటుంది, కానీ 40,000 వడ్డీ, 20,000 శాలరీ. సరే అన్న డబ్బులు ఖర్చు పెట్టాడు, ఓకే బతుకుతాడు ఈయన అని చెప్పి తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. నెక్స్ట్ జాబ్ వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయిపోతుంది, నడుస్తుంది. మైండ్ ప్రెషర్ తట్టుకోలేక, ఇక్కడ ఇంట్రెస్ట్లు కట్టలేక, కొన్ని కమిట్మెంట్స్ని ఆపేసుకొని, పిల్లల ఫీజులు కట్టలేక చాలా సతమతం అయిపోతున్నాడు. ప్రెషర్ తీసుకున్నాడు మైండ్కి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వర్క్ని కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయట్లేడు, కాబట్టి అది కూడా అంతంత మాత్రమే ఉంది. ఒకరోజు వాళ్ళ అమ్మ ఇంట్లోంచి రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ అన్నది, నాన్నకు మందులు అయిపోయినాయిరా,
తీసుకురావాలి. ఓకే, గుమ్మం దాడుతుంటేనే వాళ్ళ భార్య అన్నది, ఏమండి ఇంట్లో సరుకులు ఏం లేవండి, అన్నీ అయిపోయినాయి, సాయంత్రం వండడానికి అసలు ఏం లేదు ఇంట్లో. వాళ్ళ వైఫ్ సైడ్ చూశాడు, బయటికి వెళ్ళాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న 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 మాకు చాక్లెట్ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, అవి తీసుకురా, అవి తీసుకురా. ఏం సమాధానం లేదు. బైక్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఆఫీస్లో వెళ్ళిపోయిన తర్వాత 10:30, 11కి నా ఆఫీస్ చేరుకుంటే వాళ్ళ బాస్ పిలిచాడు. ఏంటో మీది వర్క్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సో మేము పని చేసే వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని. సరే, నీ పర్సనల్గా నీకు ఏదైనా ఉండొచ్చు, నువ్వు మా దగ్గర సెల్ఫ్లెస్గా 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తివి, కానీ అయినా మేము ఏం చేయలేము. సారీ, నువ్వు రేపటి నుంచి జాబ్కి రావద్దు. రేపటి నుంచి జాబ్కి రావద్దు అన్నప్పుడు నేను ఈరోజు ఎందుకు చేస్తాను? సరే, వచ్చేసి బయటకి ఒక చెరువు దగ్గర పోయి కూర్చుండు ఆలోచించిండు. ఇంటికి వచ్చేలోపు బైక్ ఆపేలోపు ఆ పిల్లలు వచ్చి నాన్న ఏం తెచ్చావు పట్టా 2 కొట్టాడు. ఏందిరా తెచ్చేది? సస్తుండే పక్క నుంచి. ఏం తెచ్చేయాలి మీకు? ఎక్కడి నుంచి తేవాలా? సావాలా? పిల్లలు ఏడుస్తూ వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ మిస్సెస్ చూశారు ఈయన పొజిషన్, అంటే మీ దగ్గర డబ్బులు లేవు, మందులు తేయడానికి కూడా ఈ దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. సీదా వెళ్ళిపోయిండు, బ్యాగ్ అక్కడ పడేసిండు, పోయి బెడ్రూమ్లో పోయిండు, డోర్ పెట్టుకున్నాడు, పడుకున్నారు. తెల్లారింది, లేచి చూస్తే ఒక సౌండ్ వినిపిస్తుంది, ఏడుపు సౌండ్. ఎవరు? లేచిండు, బయట పోయి చూసిండు, వాళ్ళ నాన్న మంచం మీదనే ఉన్నాడు, ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. ఇంకొంచెం అసలు ఏంటి అంటే అక్కడ వాళ్ళ అమ్మ అంటుంది, దేవుడా నువ్వు ఎంత మొదనష్టపోనివిరా, నీ మీద మన్ను పోయా, నన్ను తీసుకోపోతే ఏమైందిరా, నా భర్తను తీసుకోపోతే ఏమైంది, కాటికి కాలు చాపుకొని ఉన్నాడు, మా ఇద్దరు తీసుకోపోతే ఏమైందిరా, నా కొడుకుని తీసుకుపోయినావు కదరా అని చెప్పి ఏడుస్తాను. పరిస్థితి ఎంత దారుణం. ఆ ముందుకు వెళ్ళి చూస్తే తనను తాను చూసుకొని ఈయన ఏడవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ మిస్సెస్ అంటుంది, ఏమండి నాకు మాట ఇచ్చినావు కదా, నాతో ఉంటానే నాకు మాట ఇచ్చినావు, నా పిల్లలకి నువ్వు చూసుకుంటా అన్నావు, నన్నెందుకు మోసం చేసి వెళ్ళిపోయావు అని తన భార్య ఏడుస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు, నాన్న జీవితంలో ఇంకెప్పుడు చాక్లెట్ అడగను నాన్న, నువ్వు లే నాన్న, అస్సలు అడగం నాన్న, ఇంకెప్పుడు నువ్వు ఇచ్చినా తీసుకో, మేము తినం నాన్న, మేము తినడం బంద్ చేస్తాం, నువ్వు లే నాన్న అంటున్నారు పిల్లలు. పరిస్థితి ఏంటి? మనోడు దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు, దేవుడా నాకు ఒక 6 నెలలు ఛాన్స్ ఈ దేవుడా, ఎట్లయినా నేను వచ్చి మళ్ళా నేను వస్తా దేవుడా, 6 నెలలు. నా భార్య చూడు నన్ను మోసం చేసినావు అంటుంది, నా పిల్లలు చూడు చిన్న చాక్లెట్లు వాళ్ళ ఆనందాలు తీర్చలేకపోయినా, వాళ్ళు చాక్లెట్ వద్దు నా కోసం వాళ్ళు చాక్లెట్ వద్దు అనుకుంటున్నారు. మా అమ్మ అంటుంది, నా కోసం నన్ను చంపుకో అంటున్నామా, వీళ్ళకి నేను ఏం చేయలేదు దేవుడా, ప్లీజ్ నాకు ఒక 6 నెలలు టైం ఈ దేవుడా అంటున్నా. అవుతుందా? కాదు. సిచ్యువేషన్ ఇంకా ప్రాధేయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు దేవుణ్ణి, దేవుడా అని. అయ్యే ఛాన్స్ ఉందా? అంతలే వాళ్ళ భార్య వచ్చింది, ఏమైంది అయ్యా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు, ఏమైంది, లే అని చెప్పి దిండు మొత్తం నడిచింది, లేపి కూర్చోబెడితే మనోడికి కళ వచ్చింది. పరిస్థితి నేను క్లాప్స్ అడగలేదుగా, మీరు ఎందుకు క్లాప్స్ ఇస్తున్నారు? హలో ఆయన బతికి ఉన్నాడనా? బతికి ఉన్నాడండి. నీ పరిస్థితి ఏమున్నది? కాగితం రాసి రేపు పొద్దుగల బతుకుంటావు. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎక్కడ పోతున్నావు? నీ సో ఎక్కడ పోయింది? నీ పిల్లలు ఇదే పొజిషన్లో ఉండి, నీ వైఫ్ ఇదే పొజిషన్లో ఉండి, నీ తల్లిదండ్రులు ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద అడుక్క తినే పరిస్థితిని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. నీ సోమరితనాన్ని వదిలేయకపోతే మిత్రమా, మేలు కోరుకున్నా. జీవితంలో ఈ జీవితం ఇక్కడ వచ్చింది టైం పాస్ చేసిపోవడానికి కాదు. ఎస్ ఆర్ నో?
చరిత్ర సృష్టించేదానికి రావాలి. టైంపాస్ బేరం కాదు. మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, నా డ్రీమ్ కూడా అదే ఉంటుంది. మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, కానీ నా మరణం అనేది ఒకటి చరిత్ర సృష్టించగలిగేదా ఉండాలి అనేది. దానికోసం ఎంత అవుతుందో అంత చెయ్యి, ఎంత తెగించాల్సి వస్తే అంత తెగించి పని చేయి. కానీ వాడెవడో రావట్లేదని నువ్వు ఇంట్లో పడుకోవడం ఏంటి? వాడెవడో మీటింగ్ వినట్లేదని చెప్పి నువ్వు నిన్ను సర్ది చెప్పుకోవడం ఏంటి? లేరా జనాలు? దేశం కొట్టుపోయిందా కదా? మరి మనమేం ఆలోచిస్తున్నాం? ఎందుకు కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగాం? నాకొక వ్యక్తి బిజినెస్ లో రాకపోతే ఆ రోజే ఇంకొక ముగ్గురిని జాయిన్ చేసి నేను ఇంటికి పోతా, లేకపోతే పోను ఇంటికి నేను. అది నా కమిట్మెంట్. దట్ ఈజ్ మై కమిట్మెంట్. నువ్వు అదే వాటినో చూస్తాను, నన్ను ఎందుకు చూస్తలేవు? నీ అప్లైన్ ఎందుకు చూస్తలేవు? రంజిత్ గారిని ఎందుకు చూస్తలేరు? ఆయన కూడా 10 లక్షలు ఇన్కమ్ ఎర్నర్, ఆడి తీసుకున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అయినా కూడా తిరుగుతానే ఉన్నారు కదా రోడ్లు పట్టుకొని. కంఫర్ట్ జోన్లో లేడు కదా. ఎస్ఆర్ నో? మరి ఎందుకు మన కంఫర్ట్ జోన్ వచ్చింది? పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తానం, మినిమం వాళ్ళకు ఒక జాబ్ వచ్చేంత వరకు తయారు చేసి దోపాల బయటకు అంటే రియల్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? ఈ జాబ్ లేకపోతే నా పని అయిపోయింది అనే పరిస్థితికి మనం వచ్చాం. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? నాకు నువ్వు ఎన్ని కష్టాలన్నా పెట్టు కానీ 20,000 జాబ్ ఇప్పి సార్ అంటాడు. వాడి సావుకలా కనిపిస్తుంది నాకు మొహంలో. అందుకే ఇందాక చెప్పా, మనిషి 20 ఏళ్ళకు సస్తే 60 ఏళ్ళకి గుంతలో పెడతారని. 20 ఏళ్ళు నోడికి డ్రీమ్ లేకుండా బతుకుతా ఉన్నాడు. ఆ 40 ఏళ్ళు మనిషికి 100 సంవత్సరాలు ఎట్లొచ్చినాయో తెలుసా మీకు? తెలుసా? ఏ జీవికైనా 40 సంవత్సరాలే ఉండే ఒక కుక్కకి, ఒక గాడిదకి, ఒక మనిషికి, ఒక కోతికి. ఫస్ట్ కోతి దగ్గరకు పోయిందంట. ఏం కోతి, ఏంది, ఎన్ని కావాలి నీకు అంటే, ఓ 40 ఇస్తా తీసుకో అన్నాడంట. ఏందయ్యా 40? దేనికి 40? ఆకులను వాళ్ళు తింటూ ఈ షర్ట్ ఆ షర్ట్ దుంకేటోని నాకు 40 ఏళ్ళు ఏం చేసుకోనిక? 20 సార్లు మహాప్రభు 20 రూపాయలు ఉంచుకో అని చెప్పినంట. తర్వాత కుక్క దగ్గరికి పోయి అడిగిందంట, ఏంది నీకు అంత? నాకెందుకు, వీడిదంతా అటు పోతా ఆడదంతా ఇటు వస్తా, ఎంగి లేకులు తిని బయట బతికేదాన్ని, నాకు 40 ఏం చేసుకోనిక? 20 చాలు నాయన, నాకు కూడా నువ్వు 20 తీసుకో. గాడిద దగ్గరకు పోయి సేమ్ అడిగినంట, ఏమి సార్ నా వాళ్ళలో నన్ను కలిపి ఎన్ని మోయాలి? గాడిద చాకరి ఎంత నా 20 పోతా. మనిషి దగ్గరికి పోయి అడుగుదామనలో మనిషి ఆశాజీవి. ఎస్ఆర్ను? కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది. సో కాబట్టి ఆయన దగ్గరికి పోయి ఏమయ్యా మనిషి, మరి నీ సంగతి ఏంది అని అన్నట్టు. ఆయన అన్నాడంట, ఏముందా పుట్టి పెరిగి అట్లా అయ్యేలోపే 40 అయిపోతాయి, ఇక ఎంజాయ్ ఏముంది, కష్టమే ఉంది, సుఖమే ఉంది. ఆ 40 అత్తే ఉంచి ఆ మూడిట్లో 20 తెచ్చి ఇక్కడ కలిగే 100 అవుతాయి, ఎట్లా నడిపిస్తాను. అందుకే 100 అయింది. అందుకే మనిషి 40 ఏళ్ళే మనిషి, 40 నుంచి 60 గాడిద చాకరి, 60 నుంచి 80 కుక్క విశ్వాసం. మనం బయట పోతాం అనుకో, మీరు ఓను ఇల్లుకు కావాలంటారు లాస్ట్. ఇక 80 నుంచి 100 మైకి ఏం వినబడదు, ఏం కనబడదు, కోది లెక్క చూస్తాం, గీక్కుంటాం. దేవుడా ఉన్నావా వేసుకోబో, ఒకవేళ ఉంటే నువ్వు వేసుకోవాలని ఎన్ని రోజులు కృష్ణ రామ కృష్ణ రామ అన్నారు. ఇదా లైఫ్? 32 ఏళ్లలో 33 ఇప్పుడు నాకు మొత్తం అయిపోయింది. రోజు ఎంజాయ్ చేస్తున్నాం. మనిషిది 40 ఉన్నాయి కదా. ఎస్ఆర్ నో? మనిషిది 40 ఉంది కదా. ఆ బార్డర్ కూడా పోలే ఇంక మనం. ఇంకా 8 ఏళ్ళు 7 ఏళ్లలో నా కథ ఏముండొచ్చు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇదే THH ట్రైనింగ్ కి హెలికాప్టర్లో వస్తా ఏదో ఓ రోజు. దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈస్ మై డ్రీమ్. ఓకే, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? జనాలు చెప్తే వినరు, చేస్తే చేస్తారు. సో ఒకసారి మీరు అందరూ మీ చేతులు ఎత్తండి ఇట్లా వేలుతో. వావ్, చూడడానికి ఎంత బాగుంది. సో రౌండ్ రౌండ్ చేద్దాం. రౌండ్ రౌండ్, నేనేం చెప్తా అదే చాలు. మీరు రౌండ్ 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 రౌండ్.
ముక్కు మీద పెట్టుకోండి. ఎస్, ఎవరు తీయొద్దు, తప్పులు ఎవరు చేయొద్దు. ఇంతసేపు దాని గురించి చెప్పాను. నేను మీ చెయ్యి పైకి ఎత్తండి అని చెప్పాను. రెండోది రౌండ్ చేయమని చెప్పాను. ఇగో దొంగలు మా లక్ష్మీనాయుడు కూడా ఘటన చేస్తున్నాడు. ఇదేంటా ఈ పద్ధతి కాలేదు, నువ్వు బుగ్గ మీద పెట్టుకుని నేను చూసిన తప్ప. సో నేనేమన్నా తర్వాత ముక్కు మీద పెట్టుకోండి వేలు అని చెప్పాను. ఇగో ఇప్పుడు దొంగలు తయారయ్యారు, బుగ్గ మీద నుంచి ముక్కు మీదకి జార్చి. ఎందుకు నేను ముక్కు మీద పెట్టుకోమని చెప్పినా కదా మైక్లా. మీరు చేయలేగా? హలో, మీరు చేయలేగా? నాకు అర్థమవుతలేదు. నేను మీకు ఆల్రెడీ ముక్కు మీద పెట్టుకోండి అని చెప్పాను కదా. నేను బుగ్గ మీద పెట్టుకున్నానని మీరు పెట్టుకున్నారా? అరే చెప్పాను కదా నేను. నేను చెప్తే మీరు వినారా? మీరు చెప్తే నేను చెప్పాను కదా ముక్కు మీద పెట్టుకోండి అని. నువ్వు నీ డౌన్లైన్ కార్డుకోయి గిట్లనే చెప్తావు, వింటాడా? ఎస్ సార్ నో. నువ్వు చెయ్యి, నీ ఇంకా మళ్ళీ వాళ్ళు వస్తారు. ఎస్ సార్ నో. నువ్వు చెయ్యి, ఫీల్డ్లో నువ్వు ఉండు. పొద్దుగాల లేచి 5 గంటలకు సెల్ఫీ పెట్టు, ఐఆమ్ అవుట్ అని పెట్టు. నైట్ 11 అయితే ఐఆమ్ ఇన్ అని దర్వాజా దగ్గర ఫోటో పెట్టు. మధ్యలో ఏ పని చేస్తున్నావు ఆ పని ఫోటోలు పెట్టు. నీ అప్లై నీకు ధైర్యం ఉంటే, నీకు ఫీల్ ఉంటే, నీకు డిజైర్ ఉంటే. ఎస్ ఆర్ నో. తమాషకి బిజినెస్ లోకి రావద్దు బైసాబ్. 20,000కి 30,000కి వెస్టీజ్ లోకి రావద్దు. నేనే చెప్తాను, అట్లా వచ్చేటోళ్ళు ఉంటే ఈ రోజే మీ లాస్ట్ రోజు అయిపోవాలా. 20-30,000కి వెస్టీజ్ లోకి రావద్దు. నెలకు 2 లక్షలు సంపాదించాలంటే వెస్టీజ్ లోకి రావాలి. గౌతమ్ బాలి సార్ అదే చెప్తుండు. నేను స్వార్థపరుణ్ణి కాదురా బాబు, నాలాంటి కరోడ్పతులని కొన్ని కోట్ల మందిని తయారు చేయాలని స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను అంటున్నాను. మరి ఎంతమందికి ఇక్కడ లక్షాధికారి కావాలని ఉంది? ఎంతమందికి ఉంది? సప్పుడ సరిపోతలే. ఎంతమందికి ఉంది? రెడీ ఉంటారా మీరు? ఆర్ యు రెడీ? మీరు గెలవకుండా ఇంకెవ్వరు గెలవడానికి ఛాన్స్ లేదు. కష్టపడండి, పోరాడండి, సక్సెస్ అయ్యేంత వరకు. మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్న లీడర్లతో మీరు పని చేయండి, ఖచ్చితంగా విజయం మీకు వచ్చి తీరుతుంది. విజయీ భవ, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.